హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళు చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. చాలామంది లేడీస్ అడుగుతున్నారు, మనీ సేవ్ చేయాలంటే మేము ఏదన్నా చెయ్యాలి కదండి, అలాంటి వాటికి ఏం చేయాలి, ఎలా మనీ సేవ్ చేయాలంటే ఎలా సంపాదించుకోవాలి చెప్పండి అని ఇంతకుముందు అడుగుతూ ఉన్నారు. అలానే చాలామంది ఈ మధ్యకాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అని తీసుకొని చేస్తున్నారండి, మనీ సంపాదిస్తున్నారు. ఇదేమంటే ఒక రోజుకి 1 అవర్ లేకపోతే 2 అవర్స్ చేస్తే చాలు, మంత్లీ మనం 30,000 నుంచి 45,000 వరకు సంపాదించవచ్చండి. 1 అవర్ లేకపోతే 2 అవర్స్ ఇంతేనండి పని. మనం పొద్దుటి నుంచి నైట్ లోపల ఎంతో కొంత టయాన్ని వేస్ట్ చేస్తూనే ఉంటాం. టీవీ చూస్తాం, లేకపోతే ఫోన్ చూస్తూ కూర్చుంటాము. అలాంటి టైంలో ఒక 2 అవర్స్ మనం కేటాయించినట్లయితే ఇంత అమౌంట్ సంపాదించుకోవచ్చు అని చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇలాంటి జాబుల కోసం సర్చ్ చేస్తున్నారండి. ఏమైనా ఉన్నాయా, మనం కూడా సంపాదించుకోవచ్చు, ఇలా సంపాదించిన మనీతో మన ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండొచ్చు, మనం అనుకున్నవన్నీ గోల్డ్ కానీ శారీస్ కానీ ఏమైనా సరే మనం హస్బెండ్ మీద డిపెండ్ అవ్వకుండా ఈ మనీతో మనం కొనుక్కోవచ్చు, మన పిల్లలకి చెయ్యొచ్చు అని ఆశతో వెతుకుతూ ఉన్నారు. ఇప్పుడు గోల్డ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని వస్తున్నాయండి జాబ్స్, దానివల్ల అందరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో మీరు చూడండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. ముఖ్యమైన విషయం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, సరేనా? ఇప్పుడు వీడియో చూద్దాం. ఇలా వెతికేటప్పుడు ఏమైందంటే మా స్ట్రీట్లో ఒకళ్ళు మా ఆపోజిట్ ఇంట్లో ఉంటారండి, ఆవిడకి ఫ్రెండ్ అనమాట. తను ఖాళీగా ఉంది, ఏమన్నా చేసి సంపాదిద్దాం, మనం కొంత మనీని సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హస్బెండ్ అనేవాళ్ళు ఇంటి ఖర్చులకి ఇస్తారు, ఏదో మనకు కొంచెం ఇస్తారు, అంతేగాని ఎక్కువ అమౌంట్ ఇవ్వరు కదా. అలాంటప్పుడు మనం ఎలా సేవ్ చేయగలం? కొంత అమౌంట్నే సేవ్ చేయగలం. మనం ఇప్పుడు ఒక వస్తువుని కొనాలనుకున్నా, గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏదన్నా కొనుక్కోవాలన్నా చాలా టైం తీసుకుంటుంది. కొంతమంది ఎక్కువ సంపాదిస్తారు, కొంతమంది హస్బెండ్స్ ఎక్కువ మనీ కూడా ఇస్తారు, వైఫ్కి పెట్టుకోమని ఖర్చులకు కూడా ఎక్కువ ఇస్తారు. అలాంటి వాళ్ళకి పర్వాలేదు. కొంతమంది తక్కువ సంపాదిస్తూ తక్కువ ఇచ్చినప్పుడు మనం సేవింగ్స్ చేయాలంటే కష్టమే కదండి. ఒక కోరిక ఉన్నా కూడా దాన్ని తీర్చుకోవడానికి చాలా టైం పడుతుంది. అలాంటప్పుడు మనం ఏమనుకుంటాం, అబ్బా ప్రతిదానికి వీళ్ళ మీద ఆధారపడాలా, మనం కూడా ఏదైనా చేసినట్లయితే ఎంతో కొంత మనీ సంపాదించినట్లయితే మనం అనుకున్న కోరికలన్నీ నెరవేర్చుకోవచ్చు. దీని అంతటికి కారణం ఏంటి? మనీనే కదా. మనీ లేకపోవడం వల్లనే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రతుకులు ఆడాల్సి వస్తుంది. వాళ్ళకి ఇష్టం అంటే ఇస్తారు, లేకపోతే లేదు. ఇంకోసారి చూద్దాము, ఇంటికే డబ్బు చాలట్లా, నువ్వు ఇన్ని కోరికలు కోరితే నేను ఎక్కడి నుంచి తీర్చానని చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు? మనం ఏదన్నా ఒక పని చేద్దాం, చేసి మనీ సంపాదిద్దాం, సంపాదించి మనం అనుకున్నవన్నీ నెరవేర్చుకుందాం అని చాలామంది లేడీస్ ఈ మధ్యకాలంలో ఆలోచించడం స్టార్ట్ చేశారండి. దానివల్ల ఏమంటే ఎప్పుడైతే వీళ్ళు ఇలా ఆలోచించడం స్టార్ట్ చేశారో వాళ్ళు ఏదన్నా జాబ్స్ ఉన్నాయా, ఏమన్నా పనులు దొరుకుతాయా అని వెతకడాన్ని స్టార్ట్ చేశారనమాట. ఇలాంటి అవకాశాన్ని చాలామంది ఉపయోగించుకొని వాళ్ళు ధనవంతులు అవుతున్నారు. మనం మన మనీని పోగొట్టుకుంటున్నాం. ఎలా అని చూద్దాం. ఏమంటే చెప్పాను కదండి, మా స్ట్రీట్లో ఒక ఆవిడ ఉన్నారు, మా ఆపోజిట్ ఇంట్లో. ఆవిడకి ఫ్రెండ్ అనమాట. ఆవిడ ఇలానే ఎందుకు పొద్దుగూకులు మనం ఏదన్నా చేద్దామని చూసేటప్పుడు ఆవిడ కంట్లో ఒకటి పడింది, వర్క్ ఫ్రమ్ హోమ్ అని. మీరు 1 గంట, గంటన్నర, 2 గంటలు చేశారంటే కొన్ని వర్క్స్ వచ్చి 1000 రూపీస్ ఎవ్రీడే, అంటే 30 డేస్కి 30,000 శాలరీ వస్తుంది. ఇంకొన్ని వచ్చి 1500 వరకు ఇస్తున్నారు. 2 అవర్స్ చేస్తే దానికి వచ్చి 45,000 మనకి ఎవ్రీ మంత్ శాలరీగా లభిస్తుంది. ఇది చూడగానే ఎవరికైనా బాగుంది, ఇదేదో మనం చేద్దామని చెప్పేసి ఆవిడ అప్లై చేసిందండి. చేసి ఏం చేసిందంటే, మనం ఊరుకోం కదా లేడీస్, కొంతమంది కుముఖంగా పెట్టుకుంటారు, మనమే సంపాదించుకోవాలి, ఇతరులకు షేర్ చేయకూడదు అని కూర్చుంటారు. ఈవిడ ఏం చేసిందంటే, సరే మన ఫ్రెండ్ కూడా ఖాళీగానే ఉంది కదా, ఆవిడకి చెప్దాము, ఆవిడ కూడా యూజ్ చేసుకొని ఎంతో కొంత మనీ సంపాదించుకొని మధ్యాహ్నంటప్పుడు పడుకొనే ఉంటుంది కదా, పిల్లలందరూ వెళ్ళిన తర్వాత ఖాళీగానే ఉంటారు, చేసుకుంటుందని ఆవిడ దగ్గర వచ్చి చెప్పిందండి. ఇలా ఉంది, చేసుకో, నువ్వు కూడా అప్లై చేయని. ఆవిడ సరే నేను అప్లై చేస్తానని వాళ్ళ ఇంట్లో చెప్పింది. వాళ్ళు కూడా సరే చెయ్యి, ఊరికేనే ఉన్నాం కదా, ఏదో ఒకటి సంపాదిద్దాం, ఇంటికి యూజ్ అయిద్దాను. కానీ ఆవిడ అప్లై చేసిందండి. ఆవిడ నాతో చెప్పింది,
మీరు కూడా ఫ్రీగా ఉన్నప్పుడు చేసుకోండి, మీరు ఇంత మనీ సంపాదించవచ్చు అనగానే ఎవరికైనా ఆశ వస్తుంది కదండి. మనకి ఇప్పుడు ఏమీ వర్క్ లేదు, ఫ్రీగా ఉన్నాము, సంపాదన లేదు, మనం కూడా చేద్దామని ప్రతి ఒక్కరికి తోస్తుంది కదా. అప్పుడు నేను చెప్పా, సరే మీరు జాయిన్ చేసిన తర్వాత చెప్పండి, ఆ తర్వాత నేను జాయిన్ చేస్తానన్నాను. ఇంకా ఈవిడ ఏం చేసిందంటే తన ఫ్రెండ్ని అడిగింది, ఏం జాయిన్ చేశారా, వర్క్ ఇస్తున్నారా అని అడిగింది అనమాట. అడిగితే ఆవిడేం చెప్పిందంటే, ఇలా నేను అన్నీ ఫిల్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏం చేశారంటే, నా 1500 డిపాజిట్ చేయండి అమ్మా, ఊరికే కాదు, ఈ జాబ్లో జాయిన్ చేయాలంటే మేము వర్క్ ఇవ్వాలంటే మీరు కొంత అమౌంట్ డిపాజిట్ చేయాలి, అది వచ్చి 1500 అని చెప్పారంటండి. ఈమె వాళ్ళ హస్బెండ్ని అడిగిందంటే, ఇలా 1500 ఇస్తే మనకు వర్క్ ఇస్తారంటే ఆయన ఏమనుకున్నాడు, నిజమేననుకొని, పర్వాలేదమ్మా 1500 కదా నేను ఇస్తాను, ఇవ్వు, మనం మంత్లీ ఎంత సంపాదించుకోబోతున్నాం కదా, 1500 ఒక అమౌంట్ నేను ఇస్తానే, నువ్వు కట్టని ఇచ్చారండి. ఆవిడ పే చేసేసింది. చేసి చూస్తుంది వర్కే ఇవ్వలేదండి. 10 days అయినా ఏమీ లేదు, వెంటనే ఇచ్చేస్తాం మీరు మనీ పే చేయగానన్న వాళ్ళు, ఏమీ లేదు. ఇంకా ఈవిడ ఏం చేసింది, సరే ఒకసారి కాల్ చేసి చూద్దాము ఏం చెప్తారు అని చెప్పి ఫోన్ చేసిందండి. వాళ్ళకి ఫోనే పోవడం లేదు, స్విచ్ ఆఫ్ అన్నట్లు అలా వస్తుంది, ఇది ఉపయోగంలో లేదు ఈ నెంబర్ అని వస్తుంది అనమాట. మరి ఈవిడ్ని బ్లాక్ చేసినట్లు ఉన్నారు. ఇలా మనీ తీసుకొని చేయగానే మళ్ళీ ఆవిడ ఒక 2 days ఆగి మళ్ళీ చేస్తూనే ఉంది. మనీ కట్టామే, మన మిడిల్ క్లాస్ వాళ్ళకి 1500 అంటే తక్కువ అమౌంట్ ఏం కాదు కదండి. దాన్ని తీసుకెళ్ళినట్లయితే మనకి 200 milligrams గోల్డ్ వస్తుంది కదా. ఏంటంటే ఎప్పుడు గోల్డ్ గురించే చెబుతారు అనుకోవద్దు, అవును గోల్డ్ వాల్యుబుల్ అయిందే కదా, వచ్చేది కదా, చిన్న చిన్న కాయిన్స్ 2 వచ్చేది కదా. అప్పుడు మనం ఎలా వదులుకుంటాము? హస్బెండ్ పాప ఆయనకి ఎన్నో ఉంటాయి, ఉన్నా కూడా ఏదో వైఫ్ సంపాదిస్తానంటుంది, ఒక మంచి అమౌంట్ వచ్చిద్ది, ఊరికే కూర్చుంటే ఏమొస్తుంది, అది 2 గంటల సేపు 1 గంట సేపు అంటున్నారు అని ఆయన పాపం ఎందుకో పెట్టుకున్న మనీని తీసి ఇచ్చారు, కట్టింది. ఎన్ని రోజులైనా కూడా వాళ్ళు ఫోన్ తీయడం లేదనమాట. మా ఆపోజిట్ ఇంట్లో ఉన్నామా మనీ కట్టలేదు, అంతవరకు ఫిల్ చేసింది కానీ మనీ కట్టలేదు అనమాట. ఇంకా తర్వాత వెళ్ళి అడిగింది, ఏంటండి ఫిల్ చేశాను, నేను అప్లై చేశాను, ఇంకేమన్నా ఉన్నాయంటే, అయ్యయ్యో దయచేసి మీరు, ఆవిడే వచ్చి చెప్పేసిందిలేండి, ఈవిడ వెళ్ళడం కాదు, వచ్చి చెప్పి మీరు అప్లై చేయొద్దు, తను చేసేసింది ఆల్రెడీ, అప్లై చేయొద్దు, స్టాప్ చేయండి, ఇలా మనీ అడుగుతారు మీ దగ్గర, ఇంకొక నెంబర్లో నుంచి వస్తారండి వాళ్ళు, మనీ అడుగుతారు, ఇవ్వద్దు దయచేసి, ఇలా చీట్ చేస్తున్నారని చెప్పగానే ఇంకా ఆవిడ స్టాప్ అయిపోయింది. నాతో కూడా చెప్పింది, మీరేమన్నా చేశారంటే, లేదండి మీరు స్టార్ట్ చేసిన తర్వాతే కదా నేను చేస్తా అన్నాను, మీకు వర్క్ ఇచ్చిన తర్వాత చూసి చేస్తా ఉన్నాను కదా, నేనేమి చూడలేదండి దాని గురించి అంటే, మంచి పని చేశారు, ఇలా ఆవిడ దగ్గర 1500 తీసుకొని ఇంకా ఫోనే తీయట్లేదంటండి, ఉపయోగంలో లేదని చెప్తున్నారు, అందుకని మీరు దయచేసి ఇది చేయకండి అని నా దగ్గర చెప్పారనమాట. ఇందులో నుంచి మనకేం తెలుస్తుందంటే, మనకు అవసరాన్ని వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు మనీని చేసుకుంటున్నారండి. ఇప్పుడు చూస్తే చాలా మంది చెప్తున్నారు, ఇలా మేము 1500 కట్టామని, అది ఒక పెద్ద అమౌంట్గా పోగు చేసుకొని వాళ్ళు ఏ పని పాటలు చేయకుండా, మిడిల్ క్లాస్ వాళ్ళు, పేదవాళ్ళు ఏమనుకుంటారు, మనం చేసి సంపాదించవచ్చు అనుకుంటారు కదా. ఈ రోజుల్లో బీటెక్ చదివిన వాళ్ళు కూడా ఐటీలో జాయిన్ చేస్తే స్టార్టింగ్లో ఎంత ఇస్తారండి, అంతే కదా, అంతకంటే తక్కువ కూడా ఇస్తున్నారు. మనం చక్కగా ఇంట్లో కూర్చొని కొంచెం సేపు స్పెండ్ చేస్తే ఇంత అమౌంట్ వస్తుందని ఎవరైనా ఆశపడతారు. అక్కడే మనం ఆలోచించాలి. ఇప్పుడు ఈ విషయాలని మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇది బాగా వేగంగా అందరి దగ్గరకు వెళ్తుందండి ఈ విషయం. వెళ్ళి చాలా మంది మనీ కట్టి మోసపోతున్నారు. ఇలా అందరు చేస్తారా చీటింగ్ అంటే తెలియదు, కొంతమంది ఉండొచ్చు, కొంతమంది జెన్యూన్గా ఉండొచ్చు. మీరేం చేయాలంటే, ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ చూసి అప్లై చేసుకునేటప్పుడు చేసుకోండి, అప్లై తప్పులేదు. మనీ కట్టండి అంటే మాత్రం మనీ మాత్రం కట్టొద్దు. మీరు మనీ కట్టకుండా మీకు వర్క్ ఇస్తామంటే పర్వాలేదు. కొంతమంది ఏం చేస్తున్నారు, వర్క్ చేయించుకొని మనీ ఇవ్వకుండా కూడా వెళ్ళిపోతున్నారు, ఇలాంటివి కూడా ఉన్నాయండి. ఇవన్నీ ఎందుకు, ఏదో మన దగ్గర ఉన్న మనీని, కొంచెం మనీని కట్టేసి మనం మోసపోయి ఏడుస్తూ కూర్చునే దానికంటే, మనకు తెలిసిన విద్యని మనం చేసుకున్నట్లయితే, తెలియకపోయినా నేర్చుకొని కొంత టయాన్ని కేటాయించి నేర్చుకున్నట్లయితే
మనం బోల్డ్ మనీని ఇంట్లో కూర్చొని మనం సంపాదించుకోవచ్చు, మనం నలుగురికి వర్క్ ఇవ్వచ్చు. అదేమంటే ఇప్పుడు 1500 కట్టారు కదా, దానికి ఇంకో 1500 ఎంతో వేసుకుంటే సెకండ్స్లో టైలరింగ్ మిషన్ వచ్చిందండి. ఇప్పుడు నా దగ్గర ఉన్న మిషన్ వచ్చి 3000 రూపీస్ సెకండ్స్లో తీసుకున్న. సెకండ్సే కానీ అది కొత్తదండి, తెలిసిన వాళ్ళు అనమాట. వాళ్ళు ఇక్కడి నుంచి సొంతగా అపార్ట్మెంట్ కొనుక్కున్నారు, అక్కడికి వెళ్ళిపోతున్నారు. అక్కడ ప్లేస్ లేదంటండి మిషన్ పెట్టుకోవడానికి. అందుకని చెప్పేసి తీసుకుంటారంటే నేను తీసుకున్నాను. మెరిట్ మిషన్ అండి, కొత్తది. ఆవిడ ఒక 6 months కూడా యూజ్ చేయాల. ఎందుకంటే వాళ్ళ బాబుది ఏదన్నా డ్రెస్కి కుట్లేయడానికి ఆవిడొచ్చి ఇవన్నీ డ్రెస్సులన్నీ వేసుకుంటారు కదా, లూజ్గా ఉంటే టైట్ చేసుకోవడానికి, అలాంటి వాటికి యూజ్ చేసుకోవడానికి కొన్నది. పెద్దగా యూజ్ చేయాలో నాకు ఇచ్చేశారు. 3000 రూపీస్. అందరూ బాగుంది కొత్త మిషను, నీకు తక్కువ రేటుకే దొరికింది అన్నారు. అలా మనం ఏదన్నా తీసుకున్నాం అనుకోండి, చీర అంచులు కుట్టడం, ఫాల్స్ కుట్టడం, ఇలా డ్రెస్సులు లూజ్ అయింది అనుకోండి కొంచెం టైట్ చేయండి అని ఇస్తారు. పోగు తెలిసింది, అందరికి తెలిసి వస్తారు. కొనగానే ఎవరు రారండి, మనం కుట్టగా నలుగురికి ఒకళ్ళ నోట్ల నుంచి ఒకరికి పోయి వస్తుంది. మనం బ్లౌజులు చుడిదార్లు ఇవి కుట్టకపోయినా కూడా ఇలాంటివి కుట్టుకోవచ్చు. కుట్లేసి ఇవ్వడం, ఫాల్స్ కుట్టడం, వీటన్నిటికి కూడా మనీ ఇస్తారు. మనం ఇలా సంపాదించుకోవచ్చు. లేదా టైలరింగ్ నేర్చుకున్నాం అనుకోండి, బ్లౌజ్లా చుడీసా అవన్నీ ఈజీనేనండి, కష్టం అనుకుంటాం మనం. ఆన్లైన్లోనే క్లాసులు తీస్తున్నారు, యూట్యూబ్లో బోల్డ్ ఉన్నాయి వీడియోస్, అవి చూసి కూడా మనం చక్కగా నేర్చుకోవచ్చు. 1-2 బ్లౌజులు తక్కువ కాస్ట్లో తీసుకుంటే పాడైపోయినా పర్వాలేదు, తర్వాత మనకు వస్తుంది. ఏదైనా అట్లా స్టార్ట్ చేయగానే రాదు కదా. మీరు నమ్ముతారా నమ్మరో, నేను 1 monthలోనే బ్లౌజ్ నేర్చుకున్నాను, 1 monthలోనే చుడీస్ నేర్చుకున్నాను. అయితే ఇప్పుడు స్టిచ్ చేయట్లేదండి. మా పాపకు ఒక 20 చుడీస్ నేను కుట్టాను, చాలా రోజులైంది వదిలేసి. అలా అనమాట. నేర్చుకోండి. ఇవి నేర్చుకున్నారనుకోండి, చేతి పనులు ఉన్నాయి అనుకోండి, ఇంట్లోనే మనం ఫ్రీగా ఉన్నప్పుడు మన పనులన్నీ అయిపోయిన తర్వాత చక్కగా కూర్చొని కుట్టుకోవచ్చు. బోల్డ్ అని కుట్టకపోయినా కూడా మన అవసరానికి తగినంత మనీని సంపాదించుకోవచ్చు. అలానే మనకి చేతిలో విద్య ఉందనుకోండి, ఎప్పటికైనా డబ్బులను సంపాదించిస్తుంది. మనం ఎంతో కొంత చదువుకున్నాం, దాన్ని యూజ్ చేసుకొని ఏమన్నా చెయ్యండి. ఇప్పుడు చాలామంది మన వీడియోస్ చూసి ట్యూషన్స్ తీస్తున్నారు, కొంతమంది అయితే జాబ్కి వెళ్తున్నారంటండి, పెట్టారు. మీ వీడియోస్ చూసి ఇప్పుడు నేను జాబ్కి వెళ్తున్నా అని చెప్పారు చాలామంది. ట్యూషన్ తీస్తున్నాను కూడా చెప్పారు. పోగా మీకు పిల్లలు చేరేది ఇంట్లో కూర్చొని చక్కగా ట్యూషన్స్ తీసుకోవచ్చు. ఇలా బోల్డ్ ఉన్నాయండి. మన చదువు మనల్ని ఎప్పుడు కాపాడుతుంది, అందుకే కదా చదివిస్తున్నారు. ఏదైనా అవసరమైన పరిస్థితుల్లో మనకి చదువు అనేది హెల్ప్ చేస్తుంది. ఈ రోజు కాకపోయినా ఇంకో రోజు అయినా అని నేను ఆ చదువును పెట్టుకొని ట్యూషన్స్ తీసే కదా సంపాదించాను ఎంతో కొంత. అలా మీరు టైలరింగ్ చదువుకున్న వాళ్ళు టైలరింగ్ ఎందుకు చేయాలి అని ఏమి రూల్స్ లేదు, తీయవచ్చు చక్కగా. మన ఫ్యామిలీని చూసుకుంటే ఇంట్లోనే కూర్చొని 1-2 బట్టలు ఇరుగు పొరుగు వాళ్ళు కుట్టించినా కూడా మనకు బోల్డ్ డబ్బులు వస్తాయి. మనవి కుట్టుకున్నా కూడా మనం కుట్టించుకోవడానికి ఇచ్చే మనీ అంతా మనకు సేవే కదండి. ఇప్పుడు బయటకు వెళ్ళాం, ఒక బ్లౌజ్ అంటే 350, 400 తీసుకుంటున్నారు. చుడీస్ కూడా అలా తీసుకుంటున్నారు. మందు కుట్టుకున్నాం అనుకోండి, మనకు ఆ అమౌంట్ సేవ్ అయ్యింది కదా. అలా చేసుకోండి, అంతేగాని ఇలాంటి వాటిని నమ్మి బాగా విచారించకుండా మనీని అస్సలు కట్టకండి. మనం కష్టపడే ఫ్యామిలీస్ ఏదో పాపం కొంచెం జాగ్రత్త చేసుకుంటూ ఉంటాం. ఆ మనీని తీసుకెళ్ళి వాళ్ళు ఇస్తే అందరి దగ్గర ఇలా తీసుకొని వాళ్ళు రిచ్ అవుతున్నారు, మనం బాధపడుతూ ఉన్నాము. ఈ వీడియో మీకు తెలియజేయాలనే చేస్తున్నానండి. ఈ మధ్యకాలంలో ఒక 20 days ముందు జరిగింది ఈ విషయం. ఇంకంతే, ఆవిడ ఎంత ఫోన్ చేసినా కూడా తీయడం లేదు. ఇప్పుడే కొంచెం బయటకు వస్తుంది విషయం. అక్కడక్కడ మేము కట్టామని చెప్తున్నారు. అందుకని దయచేసి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి. ఏదో అప్లై చేసామా, ఇచ్చారా, తీసుకున్నామా, అంతటితో ఆపేసేయండి. మనీని మాత్రం పే చేయకండి ఎవరు అడిగినా. అందుకే మీకు తెలియజేయాలని ఇది ఒక అవేర్నెస్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. సరేనా అండి? చక్కగా ఇంట్లోనే మనం ఇలాంటివి నేర్చుకొని ఒక మిషన్ పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు. బోల్డ్ అన్నీ ఉన్నాయండి. తర్వాత ఆరి వర్క్ అంటున్నారు, ఎంబ్రాయిడరీ, అవన్నీ నేర్చుకున్నా కూడా మంచిది. అలానే బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్నా కూడా చక్కగా మనం సంపాదించుకోవచ్చు అండి. ఎంతో కొంతమంది మన దగ్గరకు వస్తూనే ఉంటారు చిన్నవి చేయించుకోవడానికి. దానివల్ల కూడా మనం మనీ సంపాదించవచ్చు. ఈ మధ్య కాలంలో ట్రెండింగ్లో పోతుంది కేక్ అండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, కేక్స్ తయారు చేసి ఇంట్లోనే సప్లై చేస్తున్నాను. అలా చేసుకోవచ్చు. ఇలా బోల్డ్ ఉన్నాయి, నేర్చుకొని మనం కనుక
వీటి క్లాసెస్ కూడా తీస్తున్నారండి. ఎక్కడ తీస్తున్నారు మీ ఏరియాలో కనుక్కొని మీరు జాయిన్ చేసి నేర్చుకున్నట్లయితే చక్కగా మనం సంపాదించుకోవచ్చు అండి. ఇతరుల దగ్గర మన మనీ ఇచ్చి మనం మోసపోవక్కర్లేదు. ఇదే ఈరోజు వీడియో అండి. ఎప్పుడు మనీ సేవింగ్, గోల్డ్ సేవింగ్ కాకుండా ఇలాంటి విషయాలు మన సొసైటీలో జరిగే విషయాలను కూడా మనం తెలుసుకోవాలి. చాలామంది ఇంట్లోనే ఉంటారు, ఏమీ తెలియదు. ఇప్పుడు నేను ఇంట్లోనే ఉంటాను, నాకు తెలియదు. ఆవిడ వచ్చి చెప్పబట్టే నాకు తెలిసింది విషయం, లేకపోతే నాకు తెలియదు. అందుకని మీకు నేను షేర్ చేస్తున్నాను. మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి, జాగ్రత్తగా ఉండండి. మనం కష్టపడి తెలిసిన విద్యని ఉపయోగించి మనీ సంపాదించుకోవచ్చు, అంతేగాని ఎవరికి ఒక పైసా కూడా ఇవ్వకండి. సరేనండి, ఇదే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.